హాయ్ ఫ్రెండ్స్, మనం కొల్లూరు ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం వద్ద ఉన్నాం. గంగిరెడ్డిపాలెం శివాలయం పిలుగురాల దగ్గరలో ఉంటుంది. ఇది పల్నాడు జిల్లా అన్నమాట. ఇప్పుడు ఆ దేవుణ్ణి మనం చూస్తాం, దర్శించుకుందాం, వెళ్దాం. ఆయనకి గుడి కడుతున్నారు. చెప్పండి. స్వామివారిని ఒక ఆంజనేయ భక్తుడు ఒక కాలు ఒక కన్ను చేయలేని వికలాంగం చేశాడు. అయితే స్వామి ఆంజనేయ ఉపాసుడు కాబట్టి నువ్వు నా విగ్రహాన్ని తయారు చేయాలి అని స్వామివారి స్వప్నంలో పోయి కనపడి, నేనేం స్వామి, మా అమ్మగారితో నేను బయటికి కార్యక్రమాలకు పోవాల్సి వస్తుంది, అయితే నేను నన్ను హేళన చేస్తున్నారు అని అంటే, కాదు నువ్వు నాకు చేయాలరా అంటే చుట్టూ డేరా వేసుకొని స్వామివారి అనుగ్రహంతో ఆ వికలాంగుడే విగ్రహాన్ని తయారు చేశాడు. బయటికి పోయేంత వరకు ఎవరు కనపడకుండా ఉండాలని ఆయన చెప్పారట. ఇంతలోకి అమ్మగారు ఆ రోజు ఒక్కరోజు స్నానం నడిపించాలని స్వామివారిని బయలుదేరుతున్న వరకు అమ్మగారు ఎదురు వచ్చినట్టు, అసలు ఉన్నాడా పోయాడా ఇటు ఆడా మరి ఎడిపోయాడని. ఇప్పుడుకే అమ్మ ఇంత పని చేసామనే వరకే ఆయన అక్కడక్కడ చనిపోవడం జరిగింది. తర్వాత ఆ విగ్రహం కూడా అక్కడే కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ అమ్మగారు కూడా చనిపోవడం జరిగింది. అది అక్కడే ఆగిపోయింది విగ్రహం. అప్పట్లో వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారని అమరావతి రాజు, ఆయన పాప పరిహారం కోసం ఏదో చెంచులని దొంగతనాలు చేశారని భోజనాలు పెడతానని చెప్పి నరికిచ్చాయండి. ఇప్పుడు అక్కడ నరుకుళ్ళపాడు అనే ఊరుందండి అమరావతి దగ్గర, అక్కడ జరిగిందని. అయితే దాని పాప పరిహారం కోసం కొన్ని వేల దేవాలయాలు వెంకటాద్రి నాయుడు గారు పెట్టించడం జరిగింది. అయితే దానిలో భాగంగానే ఈ స్వామివారిని తీసుకుని పోవాలని వెంకటాద్రి నాయుడు గారు వస్తే ఈయన నేను రానన్నాను. నువ్వు వచ్చేది ఎన్ని వేల ఎకరాలు పెట్టి, నువ్వు ఎన్ని వేల ఎకరాలు పెట్టినా నేను రానని అక్కడే ఆగిపోవడం జరిగింది. కోల్డ్ పులిచింత ప్రాజెక్టు దగ్గర కోల్డ్. అయితే ఆయన రాలేదని సెంటు పొలం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. ఆయన అక్కడే చిన్న మండపంలాగా ఇచ్చేసి ఇప్పటికి కూడా వేల ఎకరాలున్న దేవాలయాల కన్నా స్వామివారికి ఆయన మహిమతోని సంతానం